Hi friends, today I am going to explain you persons in English. చాలా మంది పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్ అనగానే తెలుగు మీడియం పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. పర్సన్సా ఇన్ ఇంగ్లీషా అంటే తెలుగులో ఇంగ్లీష్లో ఒక పర్సన్స్ తెలుగులో ఒక పర్సన్స్ ఉంటాయా అని ఒక చిన్న డౌట్ వచ్చేస్తుందండి. అసలు పర్సన్స్ అంటే ఏంటో కూడా పాపం చాలా మంది పిల్లలకి తెలియదు. సో కాబట్టి టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ విత్ ఇన్నోవేటెడ్ మెథడ్. ఆర్ యూ రెడీ టు లిసన్? సో ఎనీహౌ పర్సన్స్ మామూలుగా మూడు రకాలుగా ఉంటాయండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీక్రెట్ మీకు చెప్పాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ సీక్రెట్ ఎవరికి తెలుసు? ఏంటి, మీకు తెలుసా? సో ఫస్ట్ నాకు తెలియకుండా మీకు ఎలా తెలుస్తుంది? సో ఎనీహౌ ఈ సీక్రెట్ తెలిసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నేనే అండి. నాకు తెలిసినే కదా మీకు చెప్తాను. సో కాబట్టి ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ఐ. పర్సన్ అంటే వ్యక్తి, ఇక్కడ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ఐ. నేను నెక్స్ట్ ఎవరికి చెప్పాను? నేను మీకు చెప్పాను. ఓకే, సో ద సెకండ్ పర్సన్ ఈజ్ యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్. నేనేం చెప్పానంటే నేను ఈ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు, రివీల్ చేయొద్దు అని చెప్తే మీరు ఏం చేశారు? అమ్మాయి చెప్పేశారు, లేదు అబ్బాయి చెప్పేశారు, లేదు మీ ఇంట్లో కుక్క పిల్ల కూడా చెప్పేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి? మీరు ఒక్కరికి చెప్తే అది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఒకరికి కాకుండా ఒకేసారి ఎక్కువ మందికి చెప్తే దాన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్ అని అంటామండి. అర్థమవుతుందా? ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ఐ, ద సెకండ్ పర్సన్ ఈజ్ యూ, ద థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్ హీ, షీ అండ్ ఇట్. ఇక్కడ హీ అన్నప్పుడు మనకు మై ఫాదర్ కావచ్చు, మై ఫ్రెండ్ కావచ్చు, రవి, రాజు ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. షీ అన్నప్పుడు మై మదర్, సీత, గీత, సిస్టర్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇట్ అని ఉపయోగించుకున్నప్పుడు మనుషుల పేర్లు తప్పితే రిమైనింగ్ ఏదైనా కూడా మనం ఇట్ అంటే డాగ్ అనుకోండి ఇట్, సన్ అనుకోండి, మూన్ అనుకోండి, ఇట్ అని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఈజ్ ఐ. ఈ ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ ఈజ్ యూ. సెకండ్ పర్సన్లో ప్లూరల్ కూడా యూనే. థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్ హీ, షీ అండ్ ఇట్. ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్లో వచ్చినట్లయితే దే, THEY దే అని అవుతుందండి. ఓకే, చాలా ఈజీగా ఉంది కదండి నేర్చుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.